జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 టీవీ భక్తి. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఇప్పుడు మనము 6వ రోజు మహాలక్ష్మి అవతారంగా అలంకరణ చేస్తారు. ఈ మహాలక్ష్మి అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, ఈ మహాలక్ష్మి అవతారం క్షీర సముద్రాన్ని ఇప్పుడు దానవులకి దేవతలకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇది మొదటి నుంచి వచ్చినటువంటి దౌర్భాగ్యం. హిందూ మతంలోనే అనుకుందాం పోనీ. ఎందుకంటే వాళ్ళిద్దరూ స్వయాన అక్క చెల్లెళ్ళ పిల్లలు. ఇది ఒక్క రామాయణంలో మాత్రం అన్నదమ్ముల మధ్య కనబడదు. మళ్ళీ ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఏమవుతుంది, కౌరవులు పాండవులు స్వయాన అన్నదమ్ములు పిల్లలు. అక్కడికి వచ్చినప్పటికీ వాళ్ళు ఇళ్ళు కొట్టుకోవటం. అదే రామాయణం. మరి త్రేతాయుగంలోకి వచ్చినప్పటికీ వాలి సుగ్రీవుడు వాళ్ళిద్దరూ అన్నదమ్ములే, వాళ్ళు కొట్టుకోవటం. ఇది నవగ్రహాల దగ్గరికి వచ్చినప్పటికీ ఉందండి. తండ్రి సూర్య భగవానుడు తండ్రి, శని భగవానుడు కొడుకు, వాళ్ళిద్దరికీ పడదు. కుజుడికి బుధుడికి పడదు, బుధుడికి చంద్రుడికి పడదు. ఇట్లా మనకి ఈ అన్నదమ్ముల దగ్గర నుంచి వైరం అనేటటువంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దాయాదుల మధ్యన యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. దౌర్భాగ్యవానాలో భాగ్యవానాలో అర్థం కాదు. ఇప్పుడు మీకు చెప్పినవన్నీ కూడా జరిగిపోయినటువంటి విషయాలు. దేవతలు రాక్షసులు కొట్టుకుంటున్నటువంటి సందర్భంలో, యుద్ధాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో రాక్షసుల్ని, తప్పు ఎవరిదైనా కానివ్వండి, రాక్షసులు చనిపోతూ ఉంటే శుక్రాచార్యులు వారి దగ్గర మృత సంజీవిని విద్య ఉంది. ఆయన మళ్ళీ బతికిస్తూ ఉన్నారు. దేవతల దగ్గరికి వచ్చేటప్పటికి వీరికి దేవతలకు మామూలుగానే సహజం మరణం అయితే వాళ్ళని ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో వస్తుంది. వాళ్ళకి మరణం ఉంది, లేకుండా ఏం పోలేదు. కానీ వారు చనిపోయినారు, మళ్ళీ బతికే అవకాశం లేదు. అది చేత దేవతల గురువు అయినటువంటి బృహస్పతి శుక్రాచార్యుల వారి దగ్గరికి తన కొడుకునే పంపించాడు. ఆ విద్య మృత సంజీవిని విద్య నేర్చుకురమ్మని కచుని పంపించాడు. ఈ విధంగా జరుగుతుంది అనుకోండి. అది ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతే ఇది ఈ నెలలు సంవత్సరాలు జరిగిపోయేటటువంటి పురాణ కథలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడతో ఆపేద్దాము. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక సలహా వచ్చింది. ఏంటంటే, ఒక ఊహ వచ్చింది. పాల సముద్రాన్ని కనుక చిలికినట్టయితే మన ఇంట్లో పాలు గత 40-50 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మార్పులు విడిచిపెడితే, అంతకు పూర్వం ప్రతి ఇంట్లోనూ కూడా పాడి ఉండేది. ఆ పాడి ఉన్నప్పుడు పాలు చిలికేవాళ్ళం. ఆ పాలల నుంచి వెన్న వచ్చేది, ఆ వెన్నను మరగబెడితే నెయ్యి వచ్చేది, ఇవన్నీ మజ్జిగ వచ్చేది. ఇట్లా చాలా 4-5 రకాలు వస్తాయి. అది కనుక ఆ విధంగా పాల సముద్రాన్ని చిలికితే అందులోంచి అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని స్వీకరించినట్టయితే మరణం ఉండదు అని చెప్పేసి దేవతలకి ఎవరో సలహా ఇచ్చారు. వాళ్ళు ఒకరి వల్ల అవుతుందా? కాదు, రాక్షసులు కూడా కావాలి. లేకపోతే ఒక పక్క తాడు కవ్వం చిలికేటప్పుడు మీరు చూసే ఉంటారు. ఈ ఒక్క తాడు బట్ల అయితే తాడు ఊడి బయటకు వస్తుంది, ఆ కవ్వం కింద పడుతుంది, ఆ కొండ పగిలిపోతుంది, పాలు నేల పాలవుతాయి. అందుచేత ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఉండి అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు ఉండాలి. మధ్యలో కవ్వంగా ఏం ఉండాలి అన్నట్టయితే మందర పర్వతాన్ని అంగీకరింపజేశారు తన్ని ఉంచడానికి. మరి తాడు కావాలిగా. ఈ తాడుకేమో వాసుకుని పెట్టారు. అక్కడ ఆ వాసుగు అనేటటువంటి సర్పాన్ని తాడుగా పెట్టి ఇటు రాక్షసులు ఇటు పక్క దేవతలు నిలబడి దాన్ని చిరికినట్టయితే అందులోంచి అనేక రకాలు పుట్టుకొస్తాయి. లాస్ట్ లో వస్తుంది అమృతం. ఇది విషయం. ఆ అమృతం కోసం చిలకడం ప్రారంభిస్తే మొదట్లో ఏవో వచ్చి ఐరావత వచ్చింది, గుర్రం వచ్చింది, ఐరావతాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోయారు, చాలా చక్కగా తెల్లగా ఉందనేసి. అలాగే ఒక్కొక్క వస్తువును కలపతారు. ఇంద్రుడు ఎత్తుకుపోయాడు, దేవలోకంలో ఉంటే మంచిది అని చెప్పేసి. అలాగే గర్లం వచ్చింది. ఆ విషయాన్ని ఇచ్చుకోవడానికి ఏ విష్ణుమూర్తి ముందుకు రాలేదు, ఏ బ్రహ్మదేవుడు ముందుకు రాలేదు. దాన్ని స్వీకరించడానికి ఆఖరికి పరమేశ్వరుడే. అందరూ పోయి పరమేశ్వరుని ఆశ్రయిస్తే విష్ణువుతో సహా వెళ్ళి, ఇలా వచ్చింది నాయన, దాన్ని ఎవరో చేసినా ముట్టుకున్నా కానీ దాని వాసన తగిలిన చనిపోతారు అని చెప్పి దాన్ని నువ్వే స్వీకరించాలి, ఏం చేయాలంటారు. అంటే ఆయన ఏం చేస్తాడంటే పుచ్చుకుంటానంటాడు. అప్పుడు ఆయన గర్లాన్ని స్వీకరిస్తాడు. ఆ గర్లం బయట ఉన్నట్టయితే సమస్త లోకాలని దహింపజేసేస్తుంది. లోపలికి వెళితే ఉన్నటువంటి ఈ సమస్త లోకాలు ఎక్కడ ఉన్నాయండి? ఆయన ఉదరంలోనే ఉన్నాయి. లోపలికి వెళ్తే లోపల ఆ సమస్త లోకాలు భస్మం అయిపోతాయి. బయట ఉన్నా అదే జరిగేది, లోపలికి వెళ్ళినా అదే జరిగేది. అందుచేత ఏం చేశారంటే, అది బయట ఉండకుండా ఇటు ఆయన ఉదరంలోకి వెళ్లకుండా కంఠంలో పెట్టేశారు. అక్కడికి కూడా అంతటి పరమశివుడికి కూడా ఆ యొక్క వేడికి, ఆ విషయం యొక్క ప్రభావానికి గొంతు నల్లగా అయిపోయింది. గరళ కంఠుడు, నీలకంఠుడు
అని చెప్పేసి పేరు కూడా వచ్చింది. ఈ తాపాన్ని తట్టుకోవాలి అంటే పైన గంగ ఉండాలి, చంద్రుడు ఉండాలి. చంద్రుడు అంటే సుధాకరుడు, సుధా అంటే వెన్నెల అని ఒక అర్థం వస్తుంది, అమృతం అని ఒక అర్థం వస్తుంది. ఈ విధంగా ఆ రెండింటిని పెట్టుకొని పాపం సమస్త లోకం కోసం, సమస్త లోకాల కోసం ఆ భగవంతుడు అంతటి కష్టాన్ని ప్రజల గురించి, లోకాల గురించి భరిస్తూ ఉన్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పరమశివుడు. ఆ పరమశివుణ్ణి పూజించకుండా ఉండటం అనేటటువంటిది ఈ రోజు నువ్వు, ఈ రోజు నేను, ఈ రోజు ఈయన బతికి ఉన్నావు అంటే కారణం ఆ గరళాన్ని ఆ పరమశివుడు గొంతులో పెట్టుకోవటమే కారణం. అంత మన కోసం ఈ ప్రతిరోజు అన్ని యుగాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ శివుణ్ణి ప్రార్థించకపోతే నీది ఒక జన్మేనా? అదేమన్నా కృతజ్ఞత ఉన్నట్టా? ఆలోచించుకోండి మీరే. అంచేత ప్రతిరోజు ఆ శివుని యొక్క స్మరణ చేయవలసిందే, చెయ్యకపోతే నీ జన్మ వృధా. అంచేత ఆ పరమశివుడు అలాగా అదే సందర్భంలో అనేక రకాలైనటువంటి వస్తువులు వచ్చాయి. ఆ వస్తువులలో ఒకటి లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. ఆ ఉద్భవించినటువంటి లక్ష్మీదేవికి ముచ్చటపడి విష్ణుమూర్తి గారు ఎత్తుకుపోయారు. చూడండి, ఒకే పాల సముద్రాన్ని చిరికేటప్పుడు అనేక రకాలు వస్తే ఎవరికి కావాల్సిన వాళ్ళు ఎంచుకున్నారు, ఎవరికి అక్కర్లేదు శివుడికి అంటగట్టారు. అదే తలరాత, అదే విధి. ఒక్కొక్కడికి అన్ని దొరికిపోతూ ఉంటాయి మన కళ్ళ ముందు కూడా. మనం ఎంత ప్రయత్నం చేసినా ఏది మంచిది దొరకదండి మనకి. మన జీవితంలో కూడా ఇవాళ జరుగుతూనే ఉంటాయి చాలా. ఇవన్నీ మీకు అనుభవమే, నాకు అనుభవమే. ఇక్కడ ఈ శివుడికి ఇది దొరికితే లక్ష్మీదేవి విష్ణుమూర్తి దక్కించుకున్నాడు. ఆయనకి దొరికింది ఆ లక్ష్మీదేవి, ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఆ విధంగా లక్ష్మీదేవి ఆవిడ ఎందుకు అవతరించవలసి వచ్చింది అన్నట్టయితే, ఈ జీవించేటటువంటి ఈ లోకాల్లో జీవించేటటువంటి దేవతలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఎవరికైనా సరే అష్టైశ్వర్యాలు రావాలన్నా, అష్ట దరిద్రాలు పట్టుకోవాలన్నా ఆవిడ యొక్క దయ లేకపోతే అష్ట దరిద్రాలు పట్టుకుంటాయి. ఆవిడ యొక్క దయ ఉన్నట్టయితే అష్టైశ్వర్యాలు అనుభవిస్తారు, భూమి మీద సుఖపడతారు. అంటే కారణం ఏంటంటే అది కూడా పూర్వజన్మ కృతం పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. దాని ద్వారానే మనిషికి సుఖం లభించినా, కష్టం లభించినా, వ్యాధి లభించినా, ఏది లభించినా మనిషి అనుభవిస్తున్నాడు అంటే దానికి 100కి 1,000,000 పాళ్ళు కూడా మనం పూర్వజన్మలో మనం చేసుకున్నదే. దీన్ని బట్టి పక్కవాడిని నిందించటము, మన తండ్రి ఏదో సంపాదించి ఇవ్వలేదు అని చెప్పేసి తల్లి తండ్రులను ద్వేషించటము, లేకపోతే తాత తండ్రులను ద్వేషించటము, ఇట్లాంటి అప్రాచ్య పనులు చెయ్యకండి. మనం చేసుకున్న కర్మలే మనకి అనుభవంలోకి ఈ జన్మలో వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం చేసుకున్నది ఇంతే, ఎంత చేసుకున్న వాడికి అంతే వస్తుంది. కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఈ లక్ష్మీదేవి ఈ కర్మలు చేసుకున్నటువంటి వాడికి, పుణ్యకర్మలు చేసుకున్నటువంటి వాడికి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వటానికి, పూర్వజన్మలో మనం చేసినటువంటి దరిద్రపు పనులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కర్మ అనుభవించడానికి అష్ట దరిద్రాలు మనకే అంటకట్టటము, ఇవన్నీ కూడా మనకి అందజేయటం కోసమే లక్ష్మీదేవి అవతారం దాల్చింది. ఇక మిగతా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ పురాణాల్లో మనకు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం కేవలం అవతారం దాల్చడానికి ప్రధాన ఉద్దేశం ఏంటనేటటువంటిదే మనం ఇక్కడ చెప్పుకోవటం జరిగింది. అందుచేత ఈ లక్ష్మీదేవి లేకుండా విద్యాలక్ష్మి అన్నారు, సరస్వతి ఏమంటున్నారు కదా, మళ్ళీ విద్యాలక్ష్మి అంటున్నారు. అంటే ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడ అని అర్థం. ధనలక్ష్మి, డబ్బులున్నాయి. ధాన్యలక్ష్మి, మనం తినే తిండి, అన్నమే. ధాన్యం అంటే కేవలం అన్నమే అనక్కర్లేదండి. అన్నం కావచ్చు, పప్పు కావచ్చు, నూనె కావచ్చు, పేరు కావచ్చు, ఏ వస్తువైనా మన కడుపులోకి తిండి, మన ప్రాణాన్ని నిలబెట్టడానికి అవసరమైన ప్రతిదీ కూడా ధాన్యలక్ష్మి కిందకే వస్తుంది. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, వాడు ఎవడో కొడుతున్నాడు, పిచ్చోళ్ళ పడుతున్నాడు, వాడు నీళ్ళు 4 వంతులు లేడు, వాడు నువ్వు గట్టిగా చెయ్యిస్తే చచ్చి ఊరుకుంటాడు, వాడు బేరమని వాడు కొట్టేస్తున్నాడు నీళ్ళు. నీకు ధైర్యం లేదు, నీ దరిద్రం లేదు. వాడు ఏనుగులో ఉన్నాడు, నువ్వు తొండలో ఉన్నావు, అయినా నువ్వు కొడతాడు చచ్చిపోతాడు. వాడిని చిద కొట్టేసావు నువ్వు. ధైర్యలక్ష్మి, అది కావాలన్నా అదే. నీకు ధైర్యం లేకపోవడానికి కారణం ఆవిడే. గజలక్ష్మి, అనేక రకాలు, 8 రకాల అవతారాలు ఎత్తారు ఆవిడ. ఇవి కాకుండా వరలక్ష్మి అని, అవని ఇవని వరలక్ష్మి వ్రతం మీకు తెలుసు కదండి. అట్లా అనేక రకాలుగా మనుషులను, ప్రాణులను రంజింపజేయడానికి, శిక్షింపజేయడానికి కూడా ఎత్తినటువంటి అవతారమే ఈ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం. ఈ అవతారాన్ని మనము ఈ 9 రోజుల్లో అలంకారాల్లో మనం చూస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. కానీ దాని పరమార్థం ఏంటనేటటువంటిది ఇది విషయం. శుభం భూయాత్.